ఈసారి ఇంకొక 2 క్వశ్చన్స్ చెప్పి అప్పుడు నేను గ్రాఫ్ లోకి వెళ్తా. చూడండి 8th one, find the period of sin x plus 2x plus 3x plus and so on plus nx. ఏమా సొల్యూషన్ లో లెట్ f of x ఈక్వల్ అని చెప్పి తీసుకుందాం. let f of x equal to sin x plus 2x plus where n belongs to n, is n belongs to z plus 3x plus and so on plus nx for all n belongs to z plus లేదా where n belongs to z plus. ఇప్పుడు ఇందులో నుంచి x కామన్ తీయడం, sin x కామన్ తీస్తే 1 plus 2 plus 3 plus and so on plus n into x that equals sin. దీని బదులు ఏం రాసుకోవచ్చు చెప్పండి? 1 of n plus 1 by 2. ఏం రాసుకోవచ్చమ్మా? 1 of n plus 1 by 2 sir. వెరీ గుడ్, ఇంటూ x. ఇప్పుడు దీని పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. పీరియడ్ ఫైండ్ అవుట్ చేస్తే ద పీరియడ్ ఆఫ్ f of x equal to sin n into n plus 1 by 2 into x is ఏమవుతుందంటే 2 pi by దీనికన్నా ముందు ఫార్ములా రాద్దాం. ద పీరియడ్ ఆఫ్ sin ax ఈజ్ ఫార్ములా ఏమవుతుంది 2 pi by mod a. ఇది వినిపిస్తుందమ్మా? ఇది సరిగ్గా కనిపిస్తుందా? ఇది క్లారిటీగానే. ద పీరియడ్ ఆఫ్ sin ax ఈజ్ 2 pi by mod a. ఇది కనిపిస్తుందా క్లారిటీగాను లేదా? yes sir అంటే mod n into n plus 1 by 2 అవుతుందా? దట్ ఈక్వల్స్ ఈ 2 పైకి వెళ్ళిపోతుంది, 4 pi by n into n plus 1 వస్తుంది. అంతే, తీసుకోండి. తీసుకున్నారమ్మా? yes sir. తర్వాత చూడండి. తర్వాత ప్రశ్న 9th one అమ్మా. Find the period of the function. Find the period of the function. Period of the function cos x plus 8x plus 27x plus and so on plus n cube into x. Here n belongs to z plus. Here n belongs to z plus. Solution, let f of x equal to cos x plus 8x plus 27 into x plus and so on plus n cube into x. దీంట్లో మనం n belongs to z plus. ఏం కామన్ తీద్దాం? x కామన్ తీస్తే cos 1 plus 8 plus 27 plus and so on plus n cube into x. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే cos 1 cube plus 2 cube plus 3 cube plus and so on plus n cube into x. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే cos ఎలా రాయొచ్చు? n square into n plus 1 whole square by 4 into x అని రాయొచ్చు. The period of
cos ax is cos ax అనే కాదు cos ax plus b అయినా రాసుకోవచ్చు మన ఇష్టం అది. cos ax is 2 pi by mod a. The period of f of x equal to cos n square into n plus 1 whole square by 4 is into x is 2 pi by mod a అంటే n square into n plus 1 whole square by 4 that equals ఈ 4 పైకి వెళ్ళిపోతే 8 pi by n square into n plus 1 whole square అమ్మ అంతే. తర్వాత ఈసారి గ్రాఫ్ చూద్దాం. చూడండి తర్వాత క్వశ్చన్ చూడండి. స్కెచ్ ద గ్రాఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ అన్నాడు కదా, గ్రాఫ్ డ్రా చేయమంటాడు. 2 మార్క్స్ ఇంపార్టెంట్ ఇది చూడండి. సార్ అమ్మాయి సార్ ఇప్పుడు 8th 9th సమ్స్ చెప్పారు కదా సార్, అయ్యి నా టెక్స్ట్ బుక్ లో లేవు సార్. 7 వరకు ఉన్నాయి సార్. సరే, సెకండ్ రోమంలో సమ్స్ అన్ని కూడా గ్రాఫ్ మనం డ్రా చేయాలమ్మా. చూద్దాం ఒకసారి. సెకండ్ రోమంలో క్వశ్చన్ మీరు రాసుకోండి. ఫస్ట్ది ఏమన్నాడు, tan x బిట్వీన్ 0 అండ్ pi by 4 అన్నాడు. tan x బిట్వీన్ 0 అండ్ pi by 4 అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే 0కి pi by 4కి మధ్యలో tan x కి గ్రాఫ్ డ్రా చేయమంటాడు అన్నమాట. అర్థమవుతుందమ్మా? tan x కి 0కి pi by 4 దగ్గర గ్రాఫ్ డ్రా చేయమంటాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే సొల్యూషన్ లో లెట్ y ఈక్వల్ టు tan x అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి టేబుల్ తీసుకుందాం. మనకు tan కి సంబంధించి తెలిసిన వాల్యూ ఏంటి చెప్పండి నాకు. pi by 4 అంటే ఎంత? 45 degrees sir. 45 degrees sir. 0 pi by 4 అంటే మనకు 0 degrees తెలుసు, 45 degrees తెలుసు. మరి మధ్యలో యాంగిల్ ఇంకేమైనా ఉంటుందా మనకు తెలిసింది? 30 degrees sir. 30 degrees sir. 30 degrees sir. తీసుకుందాం. ఓకేనా? మధ్యలో కూడా తీసుకోవచ్చు మనం. మధ్యలో కూడా తీసుకుని చేస్తేనే మనకు కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇదేమో ఎక్స్ వాల్యూ, ఇదేమో y ఈక్వల్ టు tan x వాల్యూ. ఫస్ట్ యాంగిల్ వచ్చేటప్పటికి 0 degrees, నెక్స్ట్ది 30 degrees, లేదంటే pi by 6 అని రాసుకోవచ్చు. మీ ఇష్టం అది. pi by 6 అని రాసుకోవచ్చు. వాడు పైలో ఇచ్చాడు కదా, pi by 6. తర్వాతది pi by 4. ఓకేనా? ఇప్పుడు చూడండి, tan 0 ఎంత? 1 sir. 0. తర్వాత tan pi by 6, tan 30 ఎంత? 1/√3 sir. 1/√3 sir. అది టమా. tan pi by 4 ఎంత? 1 sir. 1 sir. దీనికి గ్రాఫ్ డ్రా చేస్తే సరిపోదు. అంతే. చూడండి, ఇది 2 మార్క్స్ సమం. ఇది ఏమండి? ఇప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి? యాంగిల్ తీసుకోవాలి. ఇది pi by 6 అన్నాను నేను, 30 degrees కదా. ఇదేమో 45 degrees కాబట్టి కొద్దిగా దగ్గరగానే ఉంటుంది. pi by 4 అన్నాను నేను. ఇప్పుడు మరి దీని మీద ఎక్స్ యాక్సిస్ మీద అయిపోయింది, వై యాక్సిస్ మీద వాల్యూస్ బట్టే తీసుకోవాలి మనం స్కేల్. కాబట్టి 0 అలాగే ఉంది. 1/√3 అంటే వాల్యూ ఎంత అవుతుంది? 1 కన్నా తక్కువేగా. అంటే 0 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది. కాబట్టి ఇది 1/√3 అన్నాను నేను. తర్వాత ఇదేమో 1 అంటాను నేను. ఏమో అలా అనుకుంటే చూడండి, x 0 అయినప్పుడు y కూడా 0 అయిందా లేదా? అంటే ఇక్కడేగా పాయింట్, ఇదేగా పాయింట్, ఆర్జేగా పాయింట్ అవుతుంది. Yes sir. Sir. అయినప్పుడు y ఎంత అయింది? 1/√3 అయింది కదా. కాబట్టి ఇక్కడ
మరి ఎక్స్ వాల్యూ π/4 అయినప్పుడు y వాల్యూ ఎంత అయింది? 1 అయింది. కాబట్టి ఇక్కడ ఓకేనా, ఇది జాయిన్ చేయండి అలాగే అంతే. ఇది y = tan x గ్రాఫ్ అన్నది ఎక్కడంటే 0కి π/4కి మధ్యలో, అది 0 π/4 ఇంటర్వెల్ లో మాట. అర్థమవుతుందా? దీనే క్వశ్చన్ వాడు 0 అండ్ π/4 అని ఇవ్వచ్చు, లేదా ఇలా కూడా ఇవ్వచ్చు. ఈ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π/4 అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా, అది విషయం. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో సొల్యూషన్ క్వశ్చన్ మీరు రాసుకోండి, సొల్యూషన్ రాస్తున్నాను. 0, π ఇంటర్వెల్ లో వాడు గ్రాఫ్ డ్రా చేయమన్నాడు. 0, π అంటే యాంగిల్ ఎంత చెప్పండి? 0 to 180 degrees. 0 to 180 degrees. మరి అక్కడ 0 తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. పై తీసుకోవచ్చా? 180 తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. కారణం ఏంటంటే చెప్తాను, ఒకసారి చూడండి. సార్ మమ్మీ సార్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. cos 2x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇంత ఇంటర్వెల్ 0, π అంటాడు అమ్మాయి. ఏమై చూద్దాం. లెట్ క్వశ్చన్ మీరు రాసుకోండి, నేను ఆన్సర్ రాస్తాను. లెట్ y = cos 2x అంటారు. మళ్ళీ ఇక్కడ వాల్యూస్ తీసుకుంటాను, టేబుల్ చూడండి. మనకు తెలిసిన వాల్యూస్ ఏంటో చెప్పండి. 0 degrees. వాడు ఇచ్చిన ఇంటర్వెల్ ఏంటి? 0 ఇచ్చాడు కదా. 0 to 180. ఫర్ x బిలాంగ్స్ టు 0, π అని ఇచ్చాడు, అంటే 180 degrees. 0కి 180కి మధ్యలో మనకు దగ్గరగా తెలుసున్న వాల్యూస్ ఏంటి చెప్పండి. 0, 30, 45. 0, 30, 45, 60, 90. 60, 90. మరి 120, 180 కాబట్టి 90 వచ్చింది కాబట్టి తర్వాత 120 తీసుకుంటాను నేను. తర్వాత 120 తర్వాత 150 తీసుకుంటాను. తర్వాత 180 తీసుకుంటాను. ఓకేనా? Yes, sir. Okay, sir. చూడండి. ఫస్ట్ది x అంటాను నేను. తర్వాత ఏమంటానంటే నేను 2x అంటాను నేను. తర్వాత ఏమంటానంటే y = cos 2x అంటాను నేను. నెక్స్ట్ ఇప్పుడు యాంగిల్స్ చూడండి. 0, నెక్స్ట్ 0 తర్వాత 30 degrees, అంటే π/n రాయినా మీకు అర్థమవుతుందా? 30 degrees అని రాసేద్దాం. 30 అని రాద్దాంలేండి, మీకు ఇబ్బంది పడతారేమో. మళ్ళీ 30 degrees. తర్వాత 45 degrees. తర్వాత 60 degrees. తర్వాత 90 degrees. నెక్స్ట్ 120 degrees. నెక్స్ట్ 135 degrees. నెక్స్ట్ 150 degrees. నెక్స్ట్ 180 degrees. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించి వాల్యూస్ పైన వచ్చారు. ఇప్పుడు చూడండి, 2x అంటే ఈ x ని డబల్ చేస్తే 2 × 0 అంటే 0 అవుతుందిగా, 0 degrees. అలాగే 2 × 30 అంటే ఎంత అవుతుంది? 60 degrees. 2 × 45 90 degrees. 2 × 160 120 degrees. 2 × 90 180 degrees. 2 × 120 240 degrees. 2 × 135 270 degrees. 2 × 150 300 degrees. 2 × 180 360 degrees. ఓకేనా? ఓకేనా మ్యామ్? Yes, sir. ఇప్పుడు ఈసారి cos 2x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మూసేయండి పైవి. మీరు కంగారులో ఏం చేస్తారంటే దీని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తారు. చాలా మంది చేసే మంచి మిస్టేక్ ఏంటంటే అది ఒకటే. అర్థమవుతుందా? ఎందుకంటే సులువుగా ఉన్నాయి కదా. cos 0 డైరెక్ట్ గా కనబడగానే 0, 1 వేసేస్తారు అనమాట. అది కాదు వేయాల్సింది. ఈ రో మూసేయండి. ఈ రో మూసేస్తే దీని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. cos 2x అన్నాడు కదా, అంటే cos 0 1. cos 60 ఎంత? 1/2. అంతేనా? Yes, sir. తర్వాత cos 90 ఎంత? 0, sir. cos 120 ఎంత? cos -1/2, sir.
-1/2. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఎవరు? చరిష్మానే. Yes, sir. వెరీ గుడ్ అమ్మా, మీరు అంత స్పీడ్గా చెప్తే చాలా సంతోషం. చూడండి, cos 120 degrees ఈక్వల్ టు cos 90 + 30 degrees. 90 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్ అండి? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ కాస్ ఏంటి? నెగిటివ్. కాస్ ఎలా మారుతుంది? సైన్ కింద మారుతుంది. సైన్ 30 degrees అంటే -1/2 అవుతుంది. నెక్స్ట్ ఈసారి కాస్ 180 degrees. కాస్ 180 అంటే మీకు ఏం చెప్పాను? కాస్ పై అనేది 2 వాల్యూస్ వస్తాయని చెప్పాను. ఏం చెప్పాను అవి? ఏం చెప్పాను అవి? కాస్ n పై ఈక్వల్ టు ఏమని చెప్పాను మీకు? If n is odd, cos n pi is equals to -1. If n is even, cos n pi is equals to 1. సరిగ్గా చెప్పలేదు, రివర్స్ లో చెప్పాము. n ఈవెన్ అయితే cos n పై 1 సార్, r అయితే -1 సార్. మరి అవన్నీ చదవాలి, మరి అర్థమవుతుందా? ఏదో మొత్తానికి. సరే చూడండి ఒకసారి, ఇది అయిపోయింది. నెక్స్ట్ కాస్ 120 degrees అయిపోయింది కదా. కాస్ 180 అంటే ఏమొస్తుంది? కాస్ పై. కాస్ పై అంటే -1 అమ్మాయి. అదే కాస్ 2π అంటే +1 వస్తుంది. మీకు అంతగా అనుమానంగా ఉంటే అది కూడా రాసుకోండి. మీరు 1 by 1 రాసుకోవాలి. ఇది 1 by 1 ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి. ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి నేను చేసేస్తున్నాను. కాస్ 180 degrees అంటే కాస్ 180 + 0 అని రాసుకోవచ్చుదే. 180 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్ సార్. థర్డ్ క్వాడ్రంట్ లో కాస్ పాజిటివ్ అని ఏంటిదా? నెగిటివ్. Negative, sir. నెక్స్ట్ ఈసారి కాస్ 240 degrees. కాస్ 240 అంటే కాస్ చెప్పమ్మా. 1/2, sir. వెరీ గుడ్. అంటే ఏమొస్తుంది? -1/2 వస్తుంది. ముందుగా చేస్తావమ్మా నువ్వు? Sir. ముందుగా చేసి మీరు చెప్తున్నావమ్మా? చెప్తున్నప్పుడు yes sir, మీరు చెప్తున్నప్పుడు చేస్తున్నాను సార్. సరే. ఏమా -sin 30 degrees అంటే 1/2 -1/2 వస్తుంది. తర్వాత కాస్ 270 degrees. కాస్ 270 degrees అంటే 270 - 0 కింద రాయండి. -1. -1. తర్వాత ఏమవుతుంది? 0 కింద కూడా రాసుకోవచ్చు సార్. 270 + 0 అని రాయొచ్చు సార్. అలా అయినా రాసుకోవచ్చు. 360 - 60 అని కూడా రాసుకోవచ్చు. ఓకే సార్. కాస్ 60 ఎంత? 1/2. 1/2, sir. 1/2 సార్. కాస్ 60 అంటే 180 అంటే 2π వాల్యూ 1. ఏమండి మరి రిమైనింగ్ వాల్యూస్ మీరు చేసుకుంటారా? ఇవి చేసానా నేను కూడా? ఇవి కూడా చేసుకుంటాం సార్. విషయం ఇది. దీనికి సంబంధించి ఒక గ్రాఫ్ డ్రా చేయాలి. చూడండి ఒకసారి. గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు యాంగిల్స్ ఇవే తీసుకోవాలి మనం. ఇవే తీసుకోవాలి. ఇవి కాదు తీసుకోవాల్సింది, ఇవే తీసుకోవాలి. కారణం ఏంటంటే ఇక్కడ ఎక్సే కదా తీసుకోమన్నాడు ఇందులో. కాబట్టి ఇవే తీసుకోవాలి ఎక్స్ యాక్సిస్ మీద. ఇది వై యాక్సిస్ మీద తీసుకోవాలి. ఇప్పుడు మాక్సిమం మీరు ఇక్కడ గమనిస్తే అన్ని కూడా ఏం కనబడుతున్నాయి? 1 -1 -1/2 1/2 కనబడతాయి. అంతేగా? అలాగే ఇక్కడ నెగిటివ్ వై యాక్సిస్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే -1/2 -1 కనబడుతున్నాయి కాబట్టి. ఓకేనమ్మా? చూడండి. x x' y y', 0. x యాక్సిస్ మీద యాంగిల్స్ ఏం తీసుకోవాలి? 30 degrees, తర్వాత 45 degrees, తర్వాత 60 degrees, నెక్స్ట్ 90 degrees, నెక్స్ట్ 120 degrees, నెక్స్ట్ 150 degrees, నెక్స్ట్ 180 degrees, 135 ఏదో ఉన్నట్టుంది ఒక మధ్యలో. సార్ సార్ 135. ఎస్ సార్.
Sir, screen కనిపించట్లేదు. ఏంటమ్మా స్క్రీన్ కనిపించట్లేదు సార్. అవునా రికార్డింగ్ ఆఫ్. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? సార్ 45 అయితే 0 వస్తుంది. 45 అంటే 0 ఇక్కడ వస్తుంది. తర్వాత 135 అంటే మళ్ళీ అది కూడా 135 135 135 270 -1 వస్తుంది. అంటే ఇక్కడ వస్తుంది. సరే ఉంచేసినా పర్లేదమ్మా, నష్టమే లేదు. చూడండి ఒకసారి. ఇప్పుడు y మీద మనం 1 - 1/2 1 1/2 తీసుకునే సరే. అంటే ఇక్కడ ఇది 1/2 అనుకోండి, ఇది 1 అనుకోండి. నెక్స్ట్ ఇది -1/2 అవుతుంది, ఇది -1/2 అవుతుంది, ఇది -1 -2 అంతే. ఇది -1 ఏమంటే చూడండి ఒకసారి. ఈసారి గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు 0 degrees కి ఎంత వాల్యూ, y వాల్యూ 1 కదా, కాబట్టి 0 1 అంటే ఎక్కడేగా వస్తుంది, ఎక్కడేగా వస్తుంది, అవునా? Yes, sir. నెక్స్ట్ 30 కి 1/2 sir. 30కి ఎంత 1/2, 1/2 అంటే ఇక్కడ వస్తుందమ్మా. నెక్స్ట్ 45 అంటే 0, 45 అంటే 0 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 60 అంటే -1/2 అంటే ఇక్కడ వస్తుంది. 60 అంటే ఇక్కడ -1/2 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 90 అంటే -1, -1 అంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ వస్తుంది. తర్వాత 120 అంటే -1/2, 120 అంటే -1/2 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 135 అంటే -1, 135 అంటే -1. నెక్స్ట్ 150 అంటే 1/2, 150 అంటే 1/2, 180 అంటే 1, 180 అంటే 1. ఇదంతా జాయిన్ చేసాడమ్మా. జాయిన్ చేసేస్తే అర్థమైందమ్మా? Sir, 135 అంటే -1 కదా సార్. సార్ 135 -1 వచ్చిందే. సార్ ఆ, ఆ. సార్ వినిపిస్తున్నాం. సార్ 135 కి 270 ఈసారి తర్వాత చూడండి. sin 2x అమ్మ. ఈసారి ఓ పని చేయండి మీరు. ఇక్కడ విషయం ఏంటంటే ఇది 135 మధ్యలో 45 తీసుకున్నాను కదా, మీరు అది తీసుకోకుండా చేయండి. తీసుకోకుండా చేస్తే ఇంకా కొద్దిగా నీట్గా వస్తుంది అనుకున్నాను నేను. ఒకసారి చేస్తారు అలాగే మీరు. థర్డ్ క్వశ్చన్ ఏమంటాడు వాడు, sin x ఇన్ ది ఇంటర్వెల్ అంటున్నాడు. సొల్యూషన్ లో లెటర్ y = sin x అంట, sin 2x అంట. where x belongs to ఓపెన్ ఇంటర్వల్ 0, π. మరి ఓపెన్ ఇంటర్వల్ ఎప్పుడైతే వచ్చిందో x 0కి ఈక్వల్ అవ్వచ్చా? నో సార్ పైకి ఈక్వల్ అవ్వచ్చా? నో సార్ పైకి ఈక్వల్ అవ్వచ్చా? అంటే దీని అర్థం ఏంటి? 0 < x < కదా. Yes, sir. అంటే ఇప్పుడు వీటి మధ్యలోనే యాంగిల్ తీసుకోవాలి. అంటే 0 కన్నా ఎక్కువ అంటే 30, 60, 90, 120, 150 తీసుకుంటాను. మళ్ళీ 45 మధ్యలో 135 తీసుకోను ఇంకా నేను. ఓకేనా? Okay, sir. సరే చూడండి. ఇప్పుడు మనం దీనికి సంబంధించి టేబుల్ డ్రా చేద్దాం.
ఇది x అమ్మా, ఇదేమో y ఈక్వల్ టు sin 2x అవుతుంది. నెక్స్ట్ 0 కన్నా x ఎక్కువ ఉంటుంది అంటే 30 degrees తీసుకోండి. అదే ఇంకా తర్వాత 60 degrees తీసుకోండి, తర్వాత 90 degrees తీసుకోండి, 120 degrees తీసుకోండి, 150 degrees తీసుకోండి, 180 degrees తీసుకొచ్చే. నో సార్. అయ్యో ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక 2x వెయ్యాలమ్మా. సరే ఇలా మారు. చూడండి 2x అంటే ఏమవుతుంది, 60 degrees అవుతుంది, 120 degrees అవుతుంది, 180 degrees అవుతుంది, 240 degrees అవుతుంది, 300 degrees అవుతుంది. y ఈక్వల్ టు sin 2x అన్న. sin 2x అంటే చూడండి sin 60 degrees ఎంత, √3/2 సార్. √3/2. తర్వాత sin 120 degrees, sin 120 degrees అంటే మైనస్ 90 plus 30. మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా? ప్లస్ సార్. ఇదేమవుతుంది cos 30 degrees అవుతుంది. cos 30 degrees అంటే ఎంత? 1/√3 sir. 3/2 sir. ఇదేంటి ఏమా √3/2. తర్వాత sin 180 degrees మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను నేను. sin n పై ఈక్వల్ టు 0 అని చెప్పాను, ఏ పై వచ్చినా సరే. sin 180 degrees ఈక్వల్ టు sin 180 minus 0 degrees అంటే sin 0 degrees అంటే 0. నెక్స్ట్ తర్వాత అంటే 0. sin 240, sin 240 అంటే ఎలా రాసుకోవచ్చు? -√3/2. 270 minus 30 degrees. 270 minus అంటే థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ నెగటివ్, cos 30 degrees ఎంత అవుతుందమ్మా? -√3/2. నెక్స్ట్ sin 300 degrees 360 minus 60. ఎంత అవుతుంది? -1/2 సార్. మైనస్ sin 60 degrees -√3/2 అవుతుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఈసారి గ్రాఫ్ చూద్దాం. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ -√3/2 √3/2 అయ్యే వచ్చాయి. అలాగే 60 180 240 అలా వచ్చింది. చూద్దాం. x dash x y y dash ఫస్ట్ యాంగిల్ 30 degrees అమ్మా. ఇది డిస్టెన్స్ కరెక్ట్ గా తీసుకోవచ్చు, మరి మధ్యలో 45 తీసుకుంటే ఇబ్బంది అవుతుంది కదా. 60 degrees తర్వాత 90 degrees 120, 120 degrees 150. 150 degrees ఏమా. ఇప్పుడు చూడండి దీని మీద మనం √3/2 తీసుకుంటే సరిపోతుందిగా. √3/2. నెక్స్ట్ ఇక్కడ -√3/2 అంతే. ఇప్పుడు చూడండి 30కి ఎంత వచ్చిందండి? 30కి ఎంత వచ్చిందండి? √3/2. 60కి ఎంత వచ్చిందండి? 60 కూడా √3/2 సార్. √3/2. నెక్స్ట్ 180కి ఎంత వచ్చిందండి? 0. అదే 90కి 0 వచ్చింది. 90కి 0 వచ్చింది. 90కి 0 అంటే ఇక్కడ కదా. తర్వాత 120కి ఎంత వచ్చింది? -√3/2.
150కి ఎంత వచ్చింది -√3/2. -√3/2. ఇది జాయిన్ చేయండి. ఏమా ఇదమ్మా కర్వ్ అయితే ఇది కర్వ్ ఏంటంటే y = sin 2x తీసుకోండి. సార్ చెప్పండి.